సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీలో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. సో దీన్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అంటారని చెప్పాం. సో దాంట్లో ప్రీవియస్ క్లాస్లో మనం చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే, ఒకటి మీనింగ్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఏంటి అర్థం ఏంటి, ఒంటి పద్దు విధానం అర్థం. సో దాంట్లో ఏమని చూసామంటే, ది సిస్టమ్ విచ్ డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా రూల్స్ని ఫాలో అవ్వనటువంటి సిస్టమ్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారని చెప్పి చూసాం. రెండోది వచ్చేసి టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. సో టైప్స్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రెండోది వచ్చేసి సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చూసాం. మూడోది వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చూసాం. ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది, అంటే వ్యక్తిగత ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుందని చూసాం. తర్వాత రెండవది సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీనిలో పర్సనల్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాం, పర్సనల్ అకౌంట్స్తో పాటు క్యాష్ బుక్ని కూడాను మెయింటైన్ చేస్తున్నాం, అంటే నగదు పుస్తకాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత మూడో రకం వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో పర్సనల్ అకౌంట్తో పాటు క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం, ప్లస్ దాంతోపాటు సబ్సిడరీ బుక్స్ని కూడాను మెయింటైన్ చేస్తున్నాం. అంటే కొన్ని రకాల సహాయక చిట్టాలని కూడాను సహాయక పుస్తకాలని కూడాను మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా 3 టైప్స్ గురించి ఒక్కో దాని గురించి డీప్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మూడోది ఫీచర్స్ గురించి చూసాం. సో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, లక్షణాలు ఏంటి ఒంటి పద్దు విధానం యొక్క. దానిలో చూసుకుంటే కనుక ఒకటో వచ్చేసి ఇది అన్సిస్టమేటిక్ మెథడ్ అని చెప్పుకున్నాం. అన్సిస్టమేటిక్ మెథడ్ అంటే ఇది ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. అదేవిధంగా రెండోది ఇట్ రికార్డ్స్ ఓన్లీ పర్సనల్ అకౌంట్, అంటే వ్యక్తిగత ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుంది, వ్యక్తులకు సంబంధించినటువంటి ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుంది. తర్వాత దేన్ని అవాయిడ్ చేస్తుంది అంటే రియల్ అకౌంట్ని అవాయిడ్ చేస్తుంది. సో రియల్ అకౌంట్ని ప్రిపేర్ చేయట్లా. నెక్స్ట్ నామినల్ అకౌంట్ని కూడాను ప్రిపేర్ చేయట్లా, అంటే నామమాత్రపు ఖాతాలని కూడా రికార్డ్ చేయట్లేదు, పుస్తకాల్లో రాయడం లేదు, జస్ట్ పర్సనల్ అకౌంట్ రాస్తున్నాం. పర్సనల్ అకౌంట్స్తో పాటు ఇంకోటి ఏం రాస్తున్నాం అంటే క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం. సో క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తాం, అంటే క్యాష్ సంబంధించిన నగదు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి పుస్తకంలో రాస్తున్నాం. సో క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ గురించి రాస్తున్నాం. ఈ మొత్తం కూడాను మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈ సిస్టమ్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే స్మాల్ బిజినెస్ కన్సర్న్స్కి సూటబుల్గా ఉంటుందని నేర్చుకున్నాం. రైట్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, సో ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి. తర్వాత వచ్చేసి లిమిటేషన్స్, సో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, పరిమితులు. ఓకే, సో ఈ రెండు కూడాను ఇవాళ మనం నేర్చుకుందాం. వాటితో పాటు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, అదేవిధంగా ఫైండింగ్ ది మిస్సింగ్ వాల్యూ, అంటే తప్పిపోయినటువంటి విలువల్ని కనుక్కోవడం. ఈ రెండు కూడాను ప్రాబ్లమెటిక్ ఏరియా. ప్రాబ్లమెటిక్ ఏరియా అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండే మనకి పబ్లిక్లో 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కో దాని గురించి చూద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఒంటి పద్దు విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మెథడ్. సో సింపుల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్. సో ఇక్కడ వచ్చేవాటికి సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ఎక్కువ బుక్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో సింపుల్గా మనం దీన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సిస్టమేటిక్గా లేదు. చూడండి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి సిస్టమేటిక్గా ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేవాటికి సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో కంపల్సరీ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటి ఏమీ అవసరం లేదు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఏ సింపుల్ మెథడ్. సో సింపుల్గా మనం రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ లెస్ ఎక్స్పెన్సివ్. సో వెన్ కంపేర్ విత్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్, ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ టేక్ ది లెస్ కాస్ట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బుక్స్. సో బుక్స్ మెయింటైన్ చేయడానికి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం జర్నల్ సంబంధించినటువంటి బుక్స్, సబ్సిడీ బుక్స్ని రికార్డ్ చేయాలి, అంటే జర్నల్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి. జర్నల్ తర్వాత లెడ్జర్ బుక్స్ని కూడాను మెయింటైన్ చేయాలి.
సో లెడ్జర్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ సంబంధించిన బుక్స్ని కూడాను మెయింటైన్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి. సో ఈ మొత్తాన్ని పుస్తకాల్లో రికార్డ్ చేయాలి. సో వేరు సంబంధించిన పుస్తకాలు వేరువేరుగా ఉంటాయి. సో జర్నల్ ఎంట్రీ సంబంధించిన పుస్తకాలు వేరే, లెడ్జర్ సంబంధించిన పుస్తకాలు వేరే, అదేవిధంగా ఫైనల్ అకౌంట్ సంబంధించిన బుక్స్ వేరేగా మెయింటైన్ చేస్తాం. సో ఈ మొత్తం మెయింటెనెన్స్కి మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ మొత్తం చేయాలంటే ఒక అకౌంటెంట్ని పెట్టాలి, అతను కూడా శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే జర్నల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో చూసుకుంటే కనుక మరి ఇక్కడ అకౌంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ క్లాస్లో మనం చేసాం, జస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ ప్రకారం మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది ఉండడం లేదు. తర్వాత అడ్వాంటేజ్ వచ్చేసి సూటబుల్ టు ది స్మాల్ బిజినెస్. సో చిన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటి చిన్న వ్యాపారులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడాను ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకంటే ఇద్దరికే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకళ్ళు వచ్చేసి సోల్ ప్రొప్రైటర్, సొంత వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ సిస్టము ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ చేసే భాగస్వామి ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి ఈ ఒంటిపద్దు విధానం అనేది, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కంపెనీ మాత్రం దీన్ని ఫాలో అవడానికి వీల్లేదు. జాయింట్ స్టాక్ కంపెనీ దీన్ని ఫాలో అవడానికి వీల్లేదు. ఎందుకు ఫాలో అవ్వకూడదు అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి కంపెనీ కూడాను కంపల్సరిగా తమ పుస్తకాలని జంట పద్దు విధానం అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలోనే ఫాలో అవ్వాలి. ఓకే, సో ప్రతి కంపెనీ కంపల్సరిగా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటివి లేవు. సో ఎందుకు లేవు అంటే కంపెనీలో వచ్చేపాటికి షేర్ హోల్డర్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్ తమ యొక్క డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కంపెనీలో షేర్లు కొనుక్కుంటున్నారు. ఓకే, సో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వాళ్ళు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి, పెట్టుబడి పెట్టాం కాబట్టి ఆ షేర్ హోల్డర్స్కి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ కంపెనీ ఎంత డబ్బులు సంపాదిస్తుంది ఏంటనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు, రియల్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు, నామినల్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు. సో మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఖచ్చితంగా మనం కనుక్కోలేము. అందుకే ఈ సిస్టమ్ అనేది జాయింట్ స్టాక్ కంపెనీ వాళ్ళకి సూటబుల్గా ఉండదు. ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రోజు వ్యవహారాలు తక్కువగా జరిగేటువంటి బిజినెస్లకి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. సో ఎవరికి సూటబుల్ అంటే సోల్ ప్రొప్రైటర్షిప్కి సూటబుల్గా ఉంటుంది, అదేవిధంగా పార్ట్నర్షిప్కి సూటబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది స్మాల్ బిజినెస్. సో చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్, నో నీడ్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్. ఇక్కడ లాస్ట్ క్లాస్ మనం చేసింది ఏంటంటే ఒక పర్సన్ మార్నింగ్ 50,000 తీసుకొచ్చాడు అనుకోండి, దాంతో వ్యాపారం చేశాడు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అతని దగ్గర 70,000 ఉన్నాయి. అంటే ప్రాఫిట్ సంపాదించాడా, లాస్ వచ్చిందా అతనికి అంటే ప్రాఫిట్ వచ్చింది. ఏ విధంగా ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. ఏ విధంగా వచ్చింది? క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసాం. ఈ 70,000 క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేసి ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనం చెప్పేసాం. ఓకే, అంటే ఇక్కడ మనకి జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ నీడ్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఈజ్ లో అని చెప్పారు. అంటే ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, ఈ మొత్తం వ్యవహారాలు రికార్డ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి ప్రిన్సిపల్స్ మొత్తం తెలిసి ఉండాలి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, తర్వాత నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, రియల్ అకౌంట్ రూల్ ఏంటి, ఈ మొత్తం తెలిసి ఉండాలి. దాని ప్రకారం జర్నల్ ఎంట్రీస్ రాసి, జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి ఫైనల్ అకౌంట్స్ రాస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్కి అకౌంట్స్ నాలెడ్జ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే అకౌంటెంట్ మాత్రమే ఈ పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింగిల్ ఎంట్రీ సిస్టంలో జస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ని, ఓపెనింగ్ క్యాపిటల్ని కంపారిజన్ చేస్తున్నాం. సో కంపారిజన్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది చెప్తున్నాం. సో ఇక్కడ ఎటువంటి రూల్స్ని మనం ఫాలో అవ్వట్లేదు. జస్ట్ మినిమం నాలెడ్జ్తో అంటే దేన్ని ప్లేస్ చేయాలి, దేనిలోని తీసేయాలి. సో ఆ నాలెడ్జ్తోనే మనం ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కుంటున్నాం. సో నెక్స్ట్ పాయింట్ కూడా దానికి సంబంధించింది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఈజీ. సో ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఎటువంటి రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఎటువంటి ఇన్స్టిట్యూట్ చెప్పినటువంటి రూల్స్, రెగ్యులేషన్, పర్సనల్ అకౌంట్ రూల్స్, నామినల్ అకౌంట్ రూల్స్, రియల్ అకౌంట్ రూల్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మనం ఈజీగా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ లిమిటేషన్స్, పరిమితులు ఏంటి?
ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో కూడాను కొన్ని రకాల పరిమితులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి అన్సిస్టమేటిక్ మెథడ్, సిస్టమేటిక్గా లేదు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి సిస్టమేటిక్గా ఉంటుంది. ఎలా సిస్టమేటిక్గా ఉంటుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే, సిస్టమ్ అంటే ఏంటంటే ఒక రోని ఫాలో అవ్వడం, ఒక వేని ఫాలో అవ్వడం. ఏ వే ఫాలో అవ్వడం అంటే జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి, ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. ఇది మొత్తం ఏంటి అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం, దీన్ని అకౌంటింగ్ సైకిల్ అని కూడా అంటారు. సో అకౌంటింగ్ వలయం అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే బిజినెస్లో ఉన్నటువంటి ప్రతి వ్యవహారాన్ని, ప్రతి ట్రాన్సాక్షన్ని ఏం చేస్తున్నాం, జర్నల్ ఎంట్రీస్లో కన్వర్ట్ చేసి దాని నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, ఆ లెడ్జర్ నుండి బ్యాలెన్సెస్తో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి, అంకణా తయారు చేసి, అక్కడ నుండి ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కున్నాం. అంటే ప్రతి వ్యవహారాన్ని రికార్డ్ చేస్తున్నాం. ప్రతి వ్యవహారంలో జరిగినట్టు ప్రతిదాన్ని రికార్డ్ చేసి ఆ వ్యవహారాల మొత్తం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కుంటున్నాం. కానీ అది ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో పాసిబుల్ అవుతుందా? రికార్డ్ చేస్తున్నాం అన్ని వ్యవహారాలని అంటే రికార్డ్ చేయట్లేదు. సో ఇది అన్సిస్టమేటిక్. సో ఇక్కడ మనం సిస్టమ్ని ఫాలో అవ్వడం లేదు. సిస్టమ్ అంటే జర్నల్ ఎంట్రీస్ నుండి ఫైనల్ అకౌంట్స్ వరకు జరిగేటువంటి ప్రతి ప్రాసెస్ కూడాను సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ సిస్టమ్ అనేది లేదు. సో అందుకే ఇది అన్సిస్టమేటిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు రెక్టిఫై ది ఎర్రర్స్. సో ఎర్రర్స్ని రెక్టిఫై చేయలేం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి ఎర్రర్స్ని ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం మనం. ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత వాటితో లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో వచ్చేటువంటి బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఏవైతే ఉన్నో బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బ్రాట్ డౌన్లు అంటే బ్యాలెన్సెస్ ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ క్రెడిట్ ఉంటాయి. సో ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్లు మ్యాచ్ అయినాయి అనుకోండి, సో ఎటువంటి ఎర్రర్ లేకుండా పర్ఫెక్ట్గా అకౌంట్స్ రాసినట్టు. ఒకవేళ దీనిలో మ్యాచ్ అవ్వకపోతే మనకి ఏం అర్థం అంటే ఇక్కడ ఎర్రర్స్ జరిగినాయి, ఇక్కడ తప్పులు ఉన్నాయి. సో తప్పులు ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి డెబిట్ బ్యాలెన్స్ అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి క్రెడిట్ బ్యాలెన్స్ రెండు కూడాను మ్యాచ్ అవ్వాలి, రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ అయితే ఎటువంటి ఎర్రర్ లేనట్టు. కానీ అలాంటి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం మనం, ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామంటే ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ అసలు జర్నల్ ఎంట్రీసే రాయట్లా. జర్నల్ ఎంట్రీస్ రాయినప్పుడు లెడ్జర్ కోడ్ రాదు, లెడ్జర్ కోడ్ రానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ కూడా రాదు. మరి ట్రయల్ బ్యాలెన్స్ రానప్పుడు మన ఎర్రర్ జరిగిందా లేదా అనేది కనుక్కోవడం కష్టం అవుతుంది. సో ఇక్కడ తప్పుల సవరణ అనేది జరగదు. ఎర్రర్ని వీ కెన్ నాట్ ఫైండ్ అవుట్ ది ఎర్రర్ అండ్ వీ కెన్ నాట్ రెక్టిఫై ది ఎర్రర్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము, దాన్ని కనుక్కోలేము, ప్లస్ దాన్ని మనం రెక్టిఫై కూడా చేయలేము. తర్వాత మూడోది వచ్చేసి ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ కెన్ నాట్ బి ప్రిపేర్. సో మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం. ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం? ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం అంటే దానికి రీజన్ ఉంది. డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ది నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయట్లా. లాస్ట్ క్లాస్లో చూసాం ఫీచర్స్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో మనం ఏం రికార్డ్ చేస్తున్నాం అంటే రియల్ అకౌంట్ రికార్డ్ చేస్తున్నాం, క్యాష్ బుక్ రికార్డ్ చేస్తున్నాం, సబ్సిడరీ బుక్స్ రికార్డ్ చేస్తున్నాం. కానీ నామినల్ అకౌంట్ని అవాయిడ్ చేస్తున్నాం. మరి నామినల్ అకౌంట్ని రాయకపోతే, నామినల్ అకౌంట్ అంటే ఏంటి? నామమాత్రపు ఖాతా. దీంట్లో ఏమేమి వస్తాయి అంటే ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్స్, శాలరీస్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఓకే, తర్వాత ఫ్యాక్టరీ అనుకోండి వేజెస్ కావచ్చు, ఓకే, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కావచ్చు. ఈ విధమైనటువంటి ఎక్స్పెన్స్ ఆఫీస్ సంబంధించిన ఏ ఎక్స్పెన్స్ ఉన్నాయో వీటి ద్వారానే మనం పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం. పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్లో చేసి గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా, గ్రాస్ లాస్ వచ్చిందా తెలుసుకుంటాం. పిఎన్ఎల్ అకౌంట్ తర్వాత వచ్చిన బ్యాలెన్స్ ద్వారా నెట్ ప్రాఫిటా, నెట్ లాసా కనుక్కుంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ దేని బేస్ మీద ఉంది అంటే ఈ నామినల్ అకౌంట్స్ రాసిన దాన్ని బట్టి మనం పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ నామినల్ అకౌంట్నే మనం ఏం చేస్తున్నాం, రికార్డ్ చేయడం లేదు. సో సింగిల్ ఎంట్రీలో నామినల్ అకౌంట్ని రికార్డ్ చేయట్లేకపోతున్నాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయలేం. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. తర్వాత వచ్చేసి స్కోప్ ఫర్ ది ఫ్రాడ్. సో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వీఆర్ డిపెండ్ ఆన్ ది ప్రొప్రైటర్ ఇన్ఫర్మేషన్. ప్రొప్రైటర్ ఏదైతే చెప్తున్నాడో దాని మీదే డిపెండ్ అవుతున్నావు. వీ హ్యావ్ నో ప్రూఫ్ ఫర్ ది ట్రాన్సాక్షన్స్. అతను చెప్పినటువంటి వ్యవహారాలకి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు.
సో ప్రూఫ్ ఉంటేనే కదా వ్యవహారం జరిగిందా లేదా అనేది తెలిసేది. అతను ఇంత ఓపెనింగ్ క్యాపిటల్ తీసుకొచ్చా అని చెప్తున్నాడు, లేదా క్లోజింగ్ క్యాపిటల్ ఇంత ఉందని చెప్తున్నాడు. సో నిజానికి ఉందా లేదా అనేది మనం కనుక్కోలేం. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ లేకపోవడం వల్ల ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది, మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సింగిల్ ఎంటిటీ సిస్టమ్ని మనం కంపెనీ వాళ్ళు ఫాలో అవ్వడం లేదు. అంతే కంపెనీస్ యాక్ట్ 2013లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏమనంటే కంపల్సరిగా ప్రతి కంపెనీ కూడాను డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే దాంట్లో ప్రూఫ్ ట్రాన్సాక్షన్ జరిగితే ప్రూఫ్ ఉంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం. సో కంపల్సరీ ఆడ పుస్తకాలు మెయింటైన్ అవుతున్నాయి, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది. సో షేర్ హోల్డర్స్కి మనం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కంపెనీలో, వాళ్ళకి సరైనటువంటి ప్రాఫిట్స్ ఇవ్వాలి, డివిడెండ్స్ ఇవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. సో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని రికార్డ్ చేయాలి. అది డబుల్ ఎంట్రీ సిస్టంలో మాత్రమే మనం పాసిబుల్ అవుతుంది. సో అక్కడ రికార్డ్ చేస్తాం. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీలో ప్రతి వ్యవహారానికి మన దగ్గర ప్రూఫ్ లేదు. అతను ప్రొపరేటర్ ఏదైతే విషయం చెప్తున్నాడో దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది, మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ ది ప్లానింగ్ అండ్ డిసిజన్. సో డిసిజన్స్ తీసుకోవడానికి ఈ మెథడ్ ఉపయోగకరంగా ఉండదు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉండదు. సో ప్రణాళికలు వేయడానికి కూడా ఈ మెథడ్ ఉపయోగకరంగా ఉండదు. ఎందుకు ఉపయోగకరంగా లేదు ఈ మెథడు అంటే దీంట్లో ప్రాఫిట్స్ ఇంత సంపాదిస్తున్నాం అనుకోండి, దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి మనం చేసుకోలేం, ప్లానింగ్ చేసుకోలేం. ఎందుకు ప్లానింగ్ చేసుకోలేం అంటే ఈ మెథడ్లో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం అంటే నామినల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడట్లా. సో ప్రతి దాన్ని కూడాను మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ సిస్టమ్ అనేది ఓన్లీ స్మాల్ బిజినెస్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉండదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. సో ప్రాబ్లమ్స్లో లాస్ట్ క్లాస్లో నేను చెప్పినటువంటి ఏంటంటే ప్రాబ్లం చేసేటప్పుడు సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, దాన్నే క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఏం చేసామంటే బిగినింగ్ క్యాపిటల్ని తీసేసాం, అంటే ఓపెనింగ్ క్యాపిటల్ని. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసి ప్లస్ వస్తే కనుక దాన్ని నెట్ ప్రాఫిట్ అని అనుకున్నాం, అదే మైనస్ వస్తే కనుక నెట్ లాస్ అని అనుకున్నాం. ఇందా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం అతను క్యాపిటల్, ఒక రమేష్ అనే వ్యక్తిని క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడంటే 50,000 తీసుకొని వచ్చాడు. క్యాపిటల్తో అంటే పెట్టుబడి తీసుకొచ్చాడు, మూలధనం, వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత అతని యొక్క టోటల్ ఎంత అమౌంట్ ఉంది అతని దగ్గర మొత్తం కౌంట్ చేస్తే 70,000 వచ్చింది. అంటే ఇదేంటిది, దేంతో అయితే స్టార్ట్ చేశాడో దాన్ని ఏమంటాం ఓపెనింగ్ క్యాపిటల్. మన అకౌంటింగ్ టర్మ్స్లో దాన్ని క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటాం, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి మూలధనం, సో సంవత్సరపు ప్రారంభపు మూలధనం అంటాం. సో మూలధనం ఎంత ఉంది 50,000 ఉంది. తర్వాత ఎండింగ్లో వచ్చేవాడికి ఎంత ఉంది అతని దగ్గర అంటే 70,000. దీన్ని ఏమంటాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ని ఏమని పిలుస్తాం మనం అంటే క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో టోటల్ మొత్తం అయిపోయిన తర్వాత ఉంది కాబట్టి దాన్ని ముగింపు మూలధనం అంటాం, ముగింపు మూలధనం. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ నుండి మనం ఏం చేస్తున్నాం కంపారిజన్ చేస్తున్నాం, ఎందుకంటే 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పా. ఒకటి కన్వర్షన్ మెథడ్, రెండోది కంపారిజన్ మెథడ్. మనం కంపారిజన్ మెథడ్ ద్వారా చేస్తాం, పోల్చుకొని చేస్తాం. సో పోల్చండి, దీని ప్రకారం చూసుకుంటే కనుక మన క్లోజింగ్ క్యాపిటల్ 70,000లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ 50,000 తీసేసాం. సో 50,000 తీసేస్తే 20,000 ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి నెట్ ప్రాఫిట్. సో ఇలాంటి లెక్కలు లాస్ట్ క్లాస్లో చేసాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఫోర్ ప్రాబ్లం చేసాం. తర్వాత ఒక ప్రాబ్లం నేను హోంవర్క్ ఇచ్చాను. సో ఆ ప్రాబ్లం కూడా లాస్ట్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ వచ్చేపాటికి క్లోజింగ్ క్యాపిటల్కి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే మన క్లోజింగ్ క్యాపిటల్ ఇస్తాడు, వాటితో పాటు ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లాస్ట్ క్లాస్లో ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, తర్వాత క్లోజింగ్ క్యాపిటల్
ఇచ్చాడు. ఈ రెండు మాత్రమే ఉండేవి. అప్పుడు ఏం చేసాం మనం, క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ తీసేసాం. సో క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ముగింపు మూలధనంలో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ప్రారంభ మూలధనాన్ని తీసేసాం. కానీ ఇవాళ లెక్కలో దీంతో పాటు కొన్ని ఎడిషన్స్, కొంత ఎడిషనల్గా ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్. ఏం ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటే అడ్జస్ట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటివి అంటే, ఒకటి డ్రాయింగ్స్ సొంత వాడకాలు, రెండోది వచ్చేసి అడిషనల్ క్యాపిటల్ అదనపు మూలధనం. సో ఈ రెండు అడ్జస్ట్మెంట్లు ఇస్తున్నాడు. ఈ రెండు అడ్జస్ట్మెంట్ దేనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్. అంటే క్లోజింగ్ క్యాపిటల్లో ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు దానిలో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేయాలి. ఓకే, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నటువంటి బ్యాలెన్స్కి ఈ రెండింటి యొక్క అడ్జస్ట్మెంట్ చేయాలి. అసలు ఫస్ట్ దీని గురించి ఒకసారి డ్రాయింగ్స్ ఒకటి ఇస్తున్నారు, రెండోది అడిషనల్ క్యాపిటల్ అదనపు మూలధనం. అసలు దీని గురించి చూద్దాం. డ్రాయింగ్స్ అంటే ఏంటి, ప్రొపరేటర్ బిజినెస్లోకి తీసుకొచ్చినటువంటి అమౌంట్ని క్యాపిటల్ అంటాం. ఆ అమౌంట్లో తన అవసరాల కోసం పర్సనల్ యూస్ కోసం వాడుకున్నాడు అనుకోండి, దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో పర్సనల్ యూస్ కోసం ప్రొపరేటర్ తీసుకెళ్ళిపోతే కనుక బిజినెస్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకెళ్ళిపోతే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో ఈ డ్రాయింగ్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, డ్రాయింగ్స్ని ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి అంటే కూడాలి, సొంత వాడకాలని కూడాలి. రెండోది వచ్చేసి అడిషనల్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నటువంటి రమేష్ అనే వ్యక్తి మరి టీ వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ప్రతిరోజు కూడాను 5,000 రూపాయలు తీసుకొచ్చేసి వ్యాపారంలో పెడతాడు. అయితే అతనికి సడన్గా ఒకరోజు ఏంటంటే ఒక ఆర్డర్ వచ్చింది, ఒక మ్యారేజ్కి టీ కావాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. సో దానికోసం ఎక్కువ వండాల్సి వస్తుంది, నార్మల్ దానికన్నా ఎక్కువ టీ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏం చేశాడు, 2,000 ఎక్స్ట్రా రూపీస్ని పెట్టుకున్నాడు ఆ రోజు. అంటే ఈ ఎక్స్ట్రా ఉంది చూసారా, అంటే నార్మల్ బిజినెస్లో స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ కాకుండా, ఆ అమౌంట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా తీసుకొచ్చి యాడ్ చేశాడు. ఆ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి యాడ్ చేసినటువంటి అమౌంట్ ఉంది చూసారా, దాన్నే అడిషనల్ క్యాపిటల్ అంటాం. సో అతను తీసుకొచ్చినట్టు మూలధనం 5,000 స్టార్టింగ్లో. సో దీన్ని ఏమంటాం, క్యాపిటల్ ఎట్ బిగినింగ్. తర్వాత ఏం చేశాడు, కొంత ఎక్స్ట్రా అమౌంట్ని తీసుకొచ్చాడు. ఈ ఎక్స్ట్రా అమౌంట్నే అడిషనల్ క్యాపిటల్ అంటే అదనపు మూలధనం అంటాం. సో అడిషనల్ క్యాపిటల్ అన్నా, ఒక్కోసారి ఫ్రెష్ క్యాపిటల్ అంటారు. సో ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, అడిషనల్ క్యాపిటల్ అన్నా, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్. సో మిడిల్లో తీసుకొచ్చినా సరే ఒకటే. ఓకే, దీన్ని ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఏ విధంగా అయితే బిగినింగ్ క్యాపిటల్ని మైనస్ చేస్తామో అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ని కూడా ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకే, ఒకసారి చెప్తున్నాను. సో ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటాం, క్లోజింగ్ క్యాపిటల్. దాంట్లోకి ఫస్ట్ దేన్ని యాడ్ చేయాలంటే డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో ముందుగా డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో క్యాపిటల్ నుండి క్యాపిటల్కి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్లో నుండి అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. లెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ ఉంది చూసారా, దాన్ని ఏమంటాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. సర్దుబాటు తర్వాత వచ్చినటువంటి ముగింపు మూలధనం. అంటే ఈ క్లోజింగ్ క్యాపిటల్కి సర్దుబాట్లు చేసాం, క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసాం. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ఉంది చూసారా, దీన్ని ఏమని పిలుస్తాం, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ మనకి వచ్చింది. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఇప్పుడు లెస్ చేస్తే ప్లస్ వచ్చింది అనుకోండి, నెట్ ప్రాఫిట్ అవుతుంది. అదే మైనస్ వస్తే కనుక నెట్ లాస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ వస్తే నెట్ ప్రాఫిట్, మైనస్ వస్తే నెట్ లాస్. సో చేసింది ఏంటంటే ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్తో, ఇప్పుడు దాకా మనం చేసాం క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చేవాడు, బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చేవాడు. ఈ క్లోజింగ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, ఇంకొంత పెంచాడు లెక్కని. సో ఇప్పుడు 2 అడ్జస్ట్మెంట్లు ఇస్తున్నాడు. ఆ అడ్జస్ట్మెంట్లు ఏంటి, ఒకటి డ్రాయింగ్స్, రెండోది అడిషనల్ క్యాపిటల్.
డ్రాయింగ్స్, రెండోది అడిషనల్ క్యాపిటల్. ఈ రెండింటి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. సో దాంట్లో ఫస్ట్ ఏం చేయాలి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. తర్వాత అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. సో ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. ఇంకోసారి చెప్తున్నాను, ఒకసారి ప్రొఫార్మా చూడండి. స్క్రీన్ మీద ప్రొఫార్మా ఉంది. సో ఈ విధంగా లెక్క ప్రొఫార్మా మనం గీసుకోవాలి. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్. ఏ సంవత్సరంలో ఇస్తాడో ఆ లాస్ట్ ఇయర్ సంబంధించిన పీరియడ్ ఇక్కడ అమౌంట్ డేట్ మనం రాసుకుంటాం. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఆర్ అనే వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ. సో ఆర్ అనే రాయాలి. చాలామంది మిస్టేక్ రాస్తారు, ఎండ్ అని చెప్పి రాసేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి రాస్తారు, కానీ ఎండ్ అని రాయకూడదు. ఎండ్ అని రాస్తే మాత్రం మరి టోటల్ కూడాను తప్పు అవుతుంది. సో స్టేట్మెంట్ మనకి హెడ్డింగే తప్పు అవుతుంది. సో మార్క్స్ కట్టేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఎప్పుడు కూడాను ప్రాఫిట్ ఆర్ లాస్ అనే వస్తుంది. డబల్ ఎంట్రీలో అయితే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి హెడ్డింగ్ పెడతాం, కానీ ఇక్కడ మాత్రం ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా ఒకటే వస్తుంది, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్. సో ఏ ఇయర్లో మనం చేస్తున్నాం ఇక్కడ మనం రాసుకుంటాం. తర్వాత దాంట్లో వచ్చి వాటికి రెండు కాలమ్సే ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్టికులర్స్, రెండోది అమౌంట్. పర్టికులర్స్, అమౌంట్ 2 కాలమ్స్ ఉంటాయి. సో దీనిలో ఏం జరుగుతుంది, సో అమౌంట్ రాసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా ఆర్ఎస్ అనేది మీరు రాయాలి. లేకపోతే అట్లీస్ట్ రూపీస్ సింబల్ అయినా సరే వేయాలి. రూపీస్ సింబల్ అయినా సరే వేయాల్సిందే. సో ప్రతి వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు కానీ లేకపోతే యూరోప్ కానీ ఎవరైనా సరే అకౌంట్ చేస్తారు. సో వాళ్ళ కరెన్సీని బట్టి ఇక్కడ సింబల్స్ యూస్ చేస్తాం. సో మనది రూపీస్ కాబట్టి మనం కూడాను ఇక్కడ సింబల్ని యూస్ చేయాలి. సో ఆర్ఎస్ కానీ రూపీస్ అని కానీ లేకపోతే రూపీస్ సంబంధించిన సింబల్ని కానీ మనం యూస్ చేయాలి కంపల్సరీగా. ఓకే, రైట్. తర్వాత పర్టికులర్స్ లోపల ఏం రాస్తాం. సో ఫస్ట్ ఏం తీసుకున్నా, నేను క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ని తీసుకున్నా. సో ముందుగా క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా. క్లోజింగ్ క్యాపిటల్ని ఇక్కడ ఏమని పిలుస్తాం అకౌంట్స్లో మనం, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి క్యాపిటల్. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకున్నా, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అమౌంట్ రాసుకున్నాం. నెక్స్ట్ వన్, దానికి ఏం చేయమని చెప్పా నేను, డ్రాయింగ్స్ని యాడ్ చేయమని చెప్పా. సో యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేశాను డ్యూరింగ్ ది ఇయర్. సో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి టోటల్ డ్రాయింగ్స్. సో కొన్నిసార్లు ఒక్కసారి అమౌంట్ని తీసుకెళ్ళొచ్చు, లేదా మంత్లీ ఇంత అని తీసుకెళ్ళి ఉండొచ్చు. సో ఏదైనా సరే సంవత్సరం మొత్తం మీద అతను తీసినటువంటి సొంత వాడకాలు. సో సొంత వాడకాలను ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, యాడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ ఉంది చూసారా, దాంట్లో నుండి లెస్ చేయాలి. ఏం చేయాలి, లెస్, ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో ఎడిషనల్ క్యాపిటల్ అన్నా, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా ఒకటే. అప్పుడప్పుడు పేర్లు మార్చి ఇస్తుంటాడు. సో ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ ఉంది చూసారా, దీన్ని ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అని పిలుస్తాం. ఎందుకు అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటే అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్ అది. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇది కూడా క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయరే. చూడండి, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇది కూడా క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఇది కూడా క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. కానీ ఇది ఏ క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ జరిగినాయి. ఏమేమి అడ్జస్ట్మెంట్ జరిగినాయి అంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి క్లోజింగ్ క్యాపిటల్ ఇది. ఓకే, సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఈ బ్యాలెన్స్ని, అంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుండి క్లోజింగ్ క్యాపిటల్ డ్రాయింగ్స్ యాడ్ చేసి ఎడిషనల్ క్యాపిటల్ లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్ని అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, సర్దుబాటు తర్వాత ముగింపు మూలధనం, అంటే సర్దుబాట్లు జరిగిన తర్వాత వచ్చినటువంటి మూలధనం ఇది. ఓకే, అందుకే దీన్ని ఏమంటున్నాం, అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇది కూడా క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయరే, కాకపోతే ఏ క్యాపిటల్ ఇది ఎప్పుడు వచ్చినట్టు క్యాపిటల్ అంటే ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. అందుకే దీన్ని ఏమని చెప్పాం, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. తర్వాత వచ్చిన తర్వాత ఈ బ్యాలెన్స్లో నుండి మనం ఏం తీసేస్తున్నాం అంటే నార్మల్గా మనకు తెలిసిందే. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్లో ఎంత క్యాపిటల్ ఉందో దాన్ని లెస్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి, లాస్ట్ క్లాస్లో చేసింది ఓన్లీ రెండు ఐటమ్సే ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు అంటే
ఫస్ట్ ఎండ్ క్యాపిటల్ ఇచ్చాడు, అదేవిధంగా బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. సో ఆ రెండిట్లో ఎండ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేసాం. సో క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేసాం. ఈ రెండే ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటిని డైరెక్ట్గా తీసాం. కానీ ఇప్పుడు ఏంటి, ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే డ్రాయింగ్స్ ఇచ్చాడు, రెండోది ఎడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు. సో ఒక్కో దానికి సంబంధించి ఏం చేయాలి, సో ఫస్ట్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి, తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ల నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తామండి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. డ్రాయింగ్స్ తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. ఎడిషనల్ క్యాపిటల్ ఈ రెండు అయిపోయిన తర్వాత వచ్చే బ్యాలెన్స్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఆ అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో ప్లస్ వచ్చిందనుకోండి నెట్ ప్రాఫిట్ వచ్చినట్టు, అదే మైనస్ వచ్చిందనుకోండి నెట్ లాస్ వచ్చినట్టు. సో దీంతో మనకి లెక్క కంప్లీట్ అవుతుంది. సో ఒక లెక్కతో స్టార్ట్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. సో కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాటి ద్వారా ప్రాఫిటా లాసా కనుక్కోమని చెప్తున్నాడు. సో క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఇదేంటిది, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే లాస్ట్లో తీసుకోవాల్సింది. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, సో ప్రారంభ మూలధనం. తర్వాత డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు, దీన్ని ఏం చేయాలి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఫ్రెష్ క్యాపిటల్. ఫ్రెష్ క్యాపిటల్ అన్న ఆల్రెడీ చెప్పాను నేను. ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా, అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒక్కటే. సో దీన్ని ఏం చేయాలి, లెస్ చేయాలి. ఓకే, సో ముందు ఎప్పుడైనా సరే అకౌంట్స్లో కానీ దేంట్లో అయినా సరే ముందు క్వశ్చన్ మొత్తాన్ని కూడా చదివి అర్థం చేసుకోవడం రావాలి. సో ముందు క్వశ్చన్ అర్థమైందనుకోండి లెక్క దానికదే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి, బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, తర్వాత డ్రాయింగ్స్ ఇచ్చాడు, ఫ్రెష్ క్యాపిటల్ ఇచ్చాడు. నెక్స్ట్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్. సో ఇప్పుడు ఒకసారి చెప్పండి నాకు ఏమేమి ఇచ్చాడు. ఒకటి వచ్చేసి మనం ప్రాఫిటా లాసా కనుక్కోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్ కావాలి. సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడా అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, తర్వాత దానికి ఏం చేయాలి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ ఉన్నాయా, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎంత ఉంది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో, 15,000 ఉంది. సో క్యాపిటల్ 15,000. ముందు క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకుందాం. క్లోజింగ్ క్యాపిటల్ తర్వాత మనం ఏం చేయాలి, సో మన ప్రాసెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, తర్వాత డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. చెప్పండి డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర, 1,000 ఉన్నాయి. 1,000. సో యాడ్ చేస్తే 16,000. ఓకే, సో ఒక ప్రాసెస్ సగం వరకు కంప్లీట్ అయింది. తర్వాత ఫ్రెష్ క్యాపిటల్. సో ఫ్రెష్ క్యాపిటల్ని ఏం చేయాలి, లెస్ చేయాలి. సో లెస్ ఫ్రెష్ క్యాపిటల్. ఫ్రెష్ క్యాపిటల్ అయినా రాయొచ్చు, లేకపోతే అడిషనల్ క్యాపిటల్ అయినా రావచ్చు, లేకపోతే ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అయినా రాయొచ్చు. అతను ఏది ఇస్తే అది రాయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ అని రాస్తున్నాను. సో అడిషనల్ క్యాపిటల్ లేకపోతే ఫ్రెష్ క్యాపిటల్ ఏదైనా సరే రాయొచ్చు. అతను ఇచ్చినట్టు రాస్తే ఇంకా మంచిది. సో అడిషనల్ క్యాపిటల్ ఎంత, 500. లెస్ చేయండి 15,500. 16,500 తీసేస్తే 15,500. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఈ 15,500ని ఏమని పిలుస్తాం మనం, అడ్జస్టెడ్ క్యాపిటల్. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ జరిగిపోయింది, క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసాం. ఏం చేసాం అడ్జస్ట్మెంట్, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. తర్వాత ఏముంది, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఇచ్చాడు, 8,000. సో దాన్ని లెస్ చేయండి. అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఎంత, 8,000. లెస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 7,500. 15,500లో ఉండి 8,000
తీసేసాం 7500. సో ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే అర్థం ఏంటి? నెట్ ప్రాఫిట్. సో ఈ విధంగా లెక్క ఉంటుంది. ఒకసారి చూడండి సేమ్ ప్రాబ్లం ఆన్సర్ ఒకసారి చూడండి. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ రాసుకున్నాం. అతను ఇయర్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఇయర్ ఏం రాయాలి, జస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి వదిలేసాం. తర్వాత క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ముందేం తీసుకోవాలి? క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో 15,000 తీసుకున్నాం. క్యాపిటల్ ఇచ్చింది అతను లాస్ట్లో ఇచ్చాడు. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 15,000. సో దాన్నే మనం తీసుకున్నాం క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్. సో ఆ సంవత్సరంలో అతను తీసినటువంటి డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి? 1000 ఉంది. ఓకే, సో 1000ని ఇక్కడ రాసుకున్నా. సో 15,000 ప్లస్ 1000 రెండు యాడ్ చేస్తే 16,000 వచ్చింది. తర్వాత ఈ వచ్చినటువంటి అమౌంట్లో ఏం చేయాలి? ఫ్రెష్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో ఫ్రెష్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నాం. సో ఫ్రెష్ క్యాపిటల్ 500ని లెస్ చేస్తున్నాం. లెస్ చేస్తే ఏమవుతుంది? 15,500. ఇదేంటిది అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. 15,000 ఏంటిది? అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ మనకు వచ్చింది. ఎప్పుడు వచ్చినటువంటి అడ్జస్టెడ్ క్యాపిటల్ అది అంటే ఈ ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ని, అదే ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్లో నుండి డ్రాయింగ్స్ యాడ్ చేసి ఫ్రెష్ క్యాపిటల్ లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్, దాన్ని ఏమంటాం? అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్కి లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్. సో బిగినింగ్ క్యాపిటల్ని తీసాం అనుకోండి, 8,000 తీసాం, అప్పుడు ఎంత వచ్చింది? 7,500. ఇదేంటంటే ప్లస్ వచ్చింది కాబట్టి నెట్ ప్రాఫిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి నెట్ ప్రాఫిట్. ఓకే, సో ఈ ప్రాసెస్ మొత్తం కూడాను ప్రతి లెక్కలో సేమ్గా ఉంటుంది. ప్రతి లెక్కలో కూడాను సేమ్గా అదే ప్రాసెస్. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి, దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి, అప్పుడు అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. ఆ అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 2 ఒకసారి చూడండి. మిస్టర్ గణేష్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆన్ సింగులారిటీ సిస్టమ్. సింగులారిటీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు. సింగులారిటీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీయాలి. ఓకే, నెక్స్ట్ హీ గివ్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ ఆన్ 1/1/2018, క్యాపిటల్ ఆన్ 31/12/2018. సో ఇక్కడ క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి మనకేమి ఇచ్చాడు? డేట్లు ఇచ్చాడు. ఇందాక లెక్కలో వచ్చేవాటికి క్యాపిటల్ ఎట్ బిగినింగ్, క్యాపిటల్ ఎట్ ఎండింగ్ డైరెక్ట్గా వర్డ్స్లో ఇచ్చాడు. కానీ ఈ లెక్కలో మాత్రం అలా కాదు. ఈ లెక్కలో ఏం చేశాడు? డేట్లు ఇచ్చాడు. అదే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సో ఇంకోసారి మరి 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే 1 జాన్తో స్టార్ట్ అవుతుంది, 1 జనవరితో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 31/12తో అంటే డిసెంబర్తో ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే క్యాలెండర్ ఇయర్ అంటాం. క్యాలెండర్ ఇయర్. ఈ క్యాలెండర్ ఇయర్లో 1/1 ఉంది చూసారా? ఈ 1/1 అంటే ఏంటి? స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ టైంలో వచ్చినటువంటి క్యాపిటల్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెనింగ్ క్యాపిటల్గా మనం తీసుకోవాలి. ఓపెనింగ్ క్యాపిటల్, ఆ టైంలో ఉన్నటువంటి ఓపెనింగ్ క్యాపిటల్. తర్వాత 31/12 అంటే డిసెంబర్లో ఉందనుకోండి, అదేంటిది? ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి మూలధనం ఉంది, ఆ టైంలో ఉన్న మూలధనం, దీన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఈ టైంలో ఏమైనా చూపిస్తే కనుక దాన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఇది దేనికి సంబంధించిందంటే క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1కి స్టార్ట్ అవుతుంది, 31/12తో ఎండ్ అవుతుంది. సో ఈ టైంలో ఇస్తే కనుక ఓపెనింగ్ క్యాపిటల్, ఈ టైంలో ఇస్తే క్లోజింగ్ క్యాపిటల్. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటంటే 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది, 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో అకౌంటింగ్ ఇయర్ కాబట్టి ఈ టైంలోనే మనకి బడ్జెట్ కూడా వస్తుంది, అకౌంటింగ్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి. సో అకౌంటింగ్ ఇయర్ 1/4కి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి 31 మార్చ్ దాకా ఉంటుంది. అయితే ఇయర్ కూడా మారిద్ది. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి, ఇది వచ్చేసి 19. అంటే 18లో ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 1 ఏప్రిల్న స్టార్ట్ అయ్యి 19లో మార్చ్న ఎండ్ అవుతుంది, 31 మార్చ్తో ఎండ్ అవుతుంది. అంటే 12 months గ్యాప్. సో ఈ ఇయర్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ ఇయర్ అంటాం. దీంట్లో 1/4న ఉందనుకోండి, ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. అదే 31/3న ఉందనుకోండి, అది క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా అతను కనుక ఓపెనింగ్ క్లోజింగ్ అన్నాడు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే డేట్లు ఇస్తాడు. ఆ డేట్లో ముందు ఏం చేయాలి మనం? ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఏది, దాన్ని అబ్జర్వ్ చేయాలి.
ముందు ఫైండ్ అవుట్ చేయాలి ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది చూడండి. మనకి డేట్లు ఇచ్చాడు 1/1/2018 1/1 అన్నాడు అంటే Jan 1 స్టార్ట్ అవుతుంది, 31/12 అన్నాడు అంటే December ఎండ్ అవుతుంది. సో ఒకసారి అది ఏ ఇయరు అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, 1 Janతో స్టార్ట్ అవుతుంది, తర్వాత 31/12తో డిసెంబర్తో ఎండ్ అవుతుంది. జనవరి నుండి స్టార్ట్ అయ్యే ఇయర్ డిసెంబర్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ స్టార్ట్ అయినటువంటి ఈ టైంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏమవుతుందంటే ఓపెనింగ్ అంటే బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. 31/12లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో ఉంది కాబట్టి బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది, ఇది క్లోజింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఒకసారి 1/1 ఉన్నటువంటి క్యాపిటల్ ఇదే క్యాపిటల్ అవుతుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఎందుకంటే 1/1లో ఉంది అంటే స్టార్టింగ్లో ఉంది, January 1st ఉంది కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ ఇది. 31/12లో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో డిసెంబర్లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్, 1/1 జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్లోజింగ్ ఉన్నాయి కాబట్టి దీంతో మనం లెక్క స్టార్ట్ చేయవచ్చు. సో క్లోజింగ్తో లెక్క స్టార్ట్ చేయాలి. ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. తర్వాత ఇచ్చింది డ్రాయింగ్స్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్గా క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ తీసేసేవాళ్ళం, తీసేసి ప్రాఫిట్ ఆ లాస్ అనేది చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి, ఫ్రెష్ క్యాపిటల్ కూడాను ఉంది. సో ఈ రెండిట్లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం లెక్క చేస్తాం. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇంకేమున్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఫ్రెష్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు. ఓకేనా. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు లెక్క దేంతో స్టార్ట్ చేయాలి, ముందు క్లోజింగ్ క్యాపిటల్లో స్టార్ట్ చేయాలి. ముందు అసలు ఈ రెండిట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో దీంట్లో ఏది క్లోజింగ్ అంటే ఇది క్లోజింగ్ క్యాపిటల్, ఎందుకంటే డిసెంబర్లో ఉంది, 31 డిసెంబర్లో ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్. తర్వాత ఇది జనవరిలో ఉంది, సో 1 Janలో ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది ముందు ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసాం, ఐడెంటిఫై జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సో ప్రాసెస్లో వచ్చేయండి. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. మన అకౌంట్స్లో దాన్ని ఏమంటాం అంటే క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ తీసుకున్నాం, ఎంత ఉంది మన దగ్గర 2 lakhs. సో ముందు ఏం చేసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. లేదు నేను ఇక్కడ ఇచ్చిందే రాస్తాను అనుకుంటే కనుక అలా కూడా రాసుకోవచ్చు. సో ముందు నేను ఇక్కడ ఇచ్చినవి రాస్తున్నాను చూడండి, క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అని రాయవచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చింది కూడా రాసేయచ్చు. సో సేమ్ నేను అది ఇక్కడ ఉన్నటువంటి నేను మెన్షన్ చేస్తున్నా. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/12/2018. సో 31/12/2018 ఉన్నటువంటి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత 2 lakhs. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకున్నా. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటిది, తర్వాత క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్న తర్వాత వెంటనే డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఏంటివి, డ్రాయింగ్స్ అడిషనల్ క్యాపిటల్. సో డ్రాయింగ్స్ ఉన్నాయి కదా కాబట్టి డ్రాయింగ్స్ని తీసుకుంటున్నా. సో డ్రాయింగ్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్ సొంత వాడకాలని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తున్నా, ఎంత ఇచ్చాడు 30,000. సో 30,000 యాడ్ చేయండి. 2 lakhs 30,000 యాడ్ చేస్తే 2,30,000. నెక్స్ట్ సో ఎంతవరకు సగం ప్రాసెస్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఏంటిది, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒకటే. సో అడిషనల్ క్యాపిటల్ ఉంది, అడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో లెస్ అడిషనల్ క్యాపిటల్ అక్కడ ఇచ్చింది కూడా రాసుకోవచ్చు, ఫ్రెష్ క్యాపిటల్ అని సరే రాయొచ్చు. నేను అడిషనల్ క్యాపిటల్ అని రాస్తున్నా. సో అడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో 50,000. ఓకే, సో 50,000 తీసేయండి. తీసేస్తే 1,80,000. 1,80,000. 2,30,000లో ఉండి 50 తీసేస్తే 1,80,000. ఇదేంటిది, ఈ 1,80,000 ఏమంటుంది, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్.
అడ్జస్టెడ్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా రాయాలి వాడిని. అడ్జస్టెడ్ క్యాపిటల్ ఈ మొత్తం ఏంటి, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ ఈ మొత్తం కూడా వాడు ఇచ్చాడు. కానీ అడ్జస్టెడ్ క్యాపిటల్ మనం కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుండి దానికి అడ్జస్ట్మెంట్లు చేసాం. ఏం చేసామంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తే మనకు వచ్చింది ఏంటిది, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్కి ఏం చేయాలి, లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఎంత ఉంది, 1,20,000. చూడండి క్యాపిటల్ ఇదే కదా బిగినింగ్ అంటే 1 స్టార్ట్ అయింది. సో 1,20,000. సో 1,80,000 20 తీసేస్తే 1,20,000 తీసేస్తే 60,000. సో అడ్జస్టెడ్ క్యాపిటలే ఎక్కువ ఉంది, క్లోజింగ్ క్యాపిటలే ఎక్కువ ఉంది, ఓపెనింగ్ క్యాపిటల్ తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి మనకేమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అతను తీసుకొచ్చింది 1,20,000 కానీ సంపాదించింది 1,80,000. 1,80,000 సంపాదించాడు అంటే 60,000 అతని దగ్గర ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఏమంటాం, నెట్ ప్రాఫిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ముందు క్యాపిటల్ మూలధనం తీసుకున్నాం, 31/12/2018 ఉన్నట్టు మూలధనం తీసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేవాటికి యాడ్ చేసాం, దాన్ని డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చిందని ఏమన్నాం, అడ్జస్టెడ్ క్యాపిటల్ అన్నాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అంటే ఇక్కడ డేట్ ఇచ్చాడు కదా, ఆ డేట్ని మనం రాసుకోవచ్చు. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/1/2018. సో అది మనం లెస్ చేసి ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. ఈ 60,000 ఏంటిది అంటే నెట్ ప్రాఫిట్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో డేట్ ఇచ్చాడు కాబట్టి డేట్ రాస్తున్నా. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. సో ఇక్కడ డేట్ ఏదైతే రాసామో అదే డేట్ క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిన డేట్. అది క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజే మనం అకౌంట్స్ని క్లోజ్ చేయాలి. సో ఇయర్ ఎండ్ ఏ టైంలో ఉందో ఆ డేట్ మనం ఇక్కడ రాసుకుంటాం. మీకు డేట్ రాయడం రాకపోతే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని రాసేసినా సరే సరిపోతుంది. ఓకే, సో మొదలు పెట్టాను లెక్క. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది మన దగ్గర, 2 lakhs ఉంది. సో 2 lakhs సంబంధించిన క్యాపిటల్ని రాసుకున్నాం. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ డేట్ ఇచ్చాడు కాబట్టి అతను ఎలా అయితే ఇచ్చాడో లెక్కలో సేమ్ అలాగే రాసుకున్నాం. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/12/2018 ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే రాసాం. తర్వాత దానికి ఏం చేసాం, యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. సో అంతకుముందు ఓన్లీ 2 క్యాపిటల్స్ ఇచ్చేవాడు, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చేవాడు. ఈ రెండింటిని మనం ప్లస్ మైనస్ చేస్తే అయిపోయేది. సో క్లోజింగ్లో ఉండి ఓపెనింగ్ తీసేసేవాడిని అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి, అడ్జస్ట్మెంట్స్ పెరిగినాయి, 2 ఎక్స్ట్రాగా వచ్చినాయి. ఏంటివి, డ్రాయింగ్స్, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్. సో ఆ రెండింటిని ఏం చేస్తున్నాను, ఒకటి యాడ్ చేస్తున్నాను, ఒకటి లెస్ చేస్తున్నాను. యాడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రాసుకోవాలి. సో డ్రాయింగ్స్ యాడ్ చేసే ఐటమ్ని ఫస్ట్ రాస్తున్నా, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసామండి, 30,000 యాడ్ చేసే ఎంత వచ్చింది, 2,30,000 వచ్చింది. దాంట్లో నుండి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నా. ఎడిషనల్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా ఒకటే, వర్డ్స్ మార్చి ఇస్తాడు. కానీ మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఎప్పటికీ మారదు. సో ఎడిషనల్ క్యాపిటల్ మనం ఏం చేయాలి, లెస్ చేయాలి. సో లెస్ చేస్తున్నాను, లెస్ చేస్తే 1,80,000 వచ్చింది. సో 1,80,000 ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. అడ్జస్టెడ్ క్యాపిటల్ అని ఎందుకు పిలుస్తున్నా అంటే అడ్జస్ట్మెంట్ చేసా దాన్ని క్లోజింగ్ క్యాపిటల్ని. సో క్లోజింగ్ క్యాపిటల్ని అడ్జస్ట్మెంట్ చేసాం. ఏం చేసామంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా ఫ్రెష్ క్యాపిటల్ని లెస్ చేసాం. సో లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ అడ్జస్టెడ్ క్యాపిటల్. సో ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్, సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/1/2018. సో ఫస్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది, జనవరిన ఉన్న క్యాపిటల్. సో 1,20,000 తీసేస్తే 60,000 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, అది నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ మనం రాసుకున్నాం. ఏ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే క్లోజింగ్ క్యాపిటల్ ఉందో సేమ్ డేట్లే రావాలి. అంటే ఇక్కడ వచ్చినటువంటి డేటు క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిన డేటు, సేమ్ ఇదే డేటు నెట్ ప్రాఫిట్ కూడా వస్తుంది. ఒకవేళ డేట్లు రాసే లెక్క అయితే కనుక కంపల్సరీగా ఈ డేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 కూడాను 3 ప్లేస్లో కూడా సేమ్గా ఉండాలి ఈ డేట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. ఇక్కడ కూడా డేట్లు ఇచ్చాడు.
సో డేట్లు ఇచ్చినప్పుడు ఒక్కటి మీరు ఆలోచించాల్సింది, అతను ఇచ్చింది క్యాలెండర్ ఇయరా అకౌంటింగ్ ఇయరా. అసలు ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్ ఏది తెలియాలంటే కంపల్సరీగా అతను ఏమి ఇచ్చాడనేది చూసుకోవాలి. సో ఒకసారి క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/1కి స్టార్ట్ అవుతుంది, 31/12న ఎండ్ అవుతుంది. ఈ 1/1 అంటే జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్, 31/12న ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్. అదే అకౌంటింగ్ ఇయర్ అనుకోండి, అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4కి స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. అంటే ఇయర్ కూడా మారిద్ది, ఇక్కడ ఇయర్ కూడా మారిద్ది. ఒకసారి అసలు ఈ రెండిట్లో ఏమి ఇచ్చాడు అనేది మీరు చూసుకోవాలి. అతను క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడా, క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాడా, లేదా అకౌంటింగ్ ఇయర్ ఫాలో అవుతున్నాడా? ఒకసారి లెక్క వైపు చూడండి. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. సో 1/4 అన్నాడు. నెక్స్ట్ క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3. చూడండి ఇక్కడ వచ్చి వాటికి ఇయర్ కూడా మారింది. ఇది 2011లో ఉన్నటువంటిది, ఇది 2012, అంటే ఇయర్ మారింది. అంటే ఇదేమవుతుంది? ఓపెనింగ్ క్యాపిటల్. ఇది వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఇది ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు ఇతను అంటే అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. అకౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 31/3కి క్లోజ్ అవుతుంది. సో సేమ్ ముందు మనం చేయాల్సిందల్లా ఒకటే, డేట్లు ఇచ్చినప్పుడు అదే అతనే ఓపెనింగ్ క్లోజింగ్ అని అతనే ఇచ్చేసి అనుకోండి, ఎటువంటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా క్లోజింగ్ లెక్క చేసేస్తాం. కానీ ఇక్కడ వచ్చేవాటికి డేట్లు ఇస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు, క్యాలెండర్ ఇయరా లేదా అకౌంటింగ్ ఇయరా, వీటిని చూసుకోవాలి. సో ముందు క్యాలెండర్ ఇయరా కాదా చూసుకోవాలి, తర్వాత అకౌంటింగ్ ఇయరా కాదా చూసుకోవాలి. చూసిన తర్వాత దాంట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది అది అబ్జర్వేషన్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి సో 1/4న ఉంది, 1/4న ఉందంటే ఇదిగోండి అకౌంటింగ్ ఇయర్ కూడా 1/4తోనే స్టార్ట్ అవుతుంది, 31/3తో ఎండ్ అవుతుంది. సో ఈ టైంలో ఉంది దాన్ని ఏమంటాం? ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. దీ టైంలో ఉంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. సో దీంట్లో ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్? 1/4న ఉన్నటువంటిది ఓపెనింగ్ క్యాపిటల్, 1/3న ఉంది క్లోజింగ్ క్యాపిటల్. సో ముందు ఐడెంటిఫై చేసుకున్నాం. నెక్స్ట్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్. సో డ్రాయింగ్స్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే ఏంటి? అడిషనల్ క్యాపిటలే. అడిషనల్ క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అని పిలవచ్చు, లేకపోతే ఫ్రెష్ క్యాపిటల్ అని పిలవచ్చు, లేకపోతే ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అని పిలవచ్చు. ఓకే, సో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేస్తాడు కాబట్టి మీరు కూడా వాటి గురించి తెలిసి ఉండాలి. ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒక్కటే. ఓకే రైట్. తర్వాత ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది అబోవ్ పర్టికులర్. సో ప్రాఫిట్స్ వస్తాయని అతను చెప్పేసాడు ఇండైరెక్ట్గా. సో ప్రాఫిట్సే వస్తాయని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని కనుక్కోమని చెప్పాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ లెక్క స్టార్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? మనం క్లోజింగ్ క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. అతను డేట్లు ఇచ్చాడు కాబట్టి డేట్లు రాస్తాను నేను కూడా. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3/2012. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా. క్లోజింగ్ క్యాపిటల్నే మనం క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా పిలుస్తాం. సో క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా రాయొచ్చు. అతను డేట్లు ఇస్తే అతను ఏది ఇస్తే అది రాస్తే బెటర్. సో మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో చూడండి, క్యాపిటల్ ఆన్ 31/3/2012 అతను డేట్ ఇచ్చాడు, నేను కూడా డేట్ రాసుకున్నా. క్యాపిటల్ ఆన్ 31/3/2012. సో ముందు అది తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేయకూడదు. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డ్రాయింగ్స్ ఉన్నాయి, అడిషనల్ క్యాపిటల్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ వన్ యాడ్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి? యాడ్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటిది? డ్రాయింగ్స్. సో ముందు డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 73,000. నెక్స్ట్ అతను ఇచ్చింది ఏంటి? తర్వాత ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. ఏం అడ్జస్ట్మెంట్ అది? ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్. సో అది రాసుకో. దాన్ని ఏం చేయాలి అంటే లెస్ చేయాలి. సో లెస్ అడిషనల్ క్యాపిటల్ అని రాయొచ్చు, లేకపోతే అతను ఏమి ఇచ్చాడో అది కూడా రాయొచ్చు. నేను అడిషనల్ క్యాపిటల్ అని రాస్తున్నా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే,
క్యాపిటల్స్ అతను ఎలా ఇస్తే అలా రాస్తే మంచిది, ఇది కూడా ఎలా ఇస్తే అలా రాస్తే మంచిది, కానీ మ్యాక్సిమం లెక్కల్లో ఎడిషనల్ క్యాపిటల్ అనే ఆన్సర్ షీట్లో ఉంటుంది. సో ఎడిషనల్ క్యాపిటల్ అని రాస్తేనే మంచిది. సో ఎడిషనల్ క్యాపిటల్. సో ఎడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో ఎంత లెస్ చేయాల్సింది, 2000. సో 2000 లెస్ చేయండి. 73లో 2000 తీసేస్తే 71,000. సో ఈ 71,000 ఏమని పిలుస్తాం మనం, అడ్జస్టెడ్ క్యాపిటల్. అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది, అంటే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్. అడ్జస్ట్మెంట్ చేసిందా వచ్చిన క్లోజింగ్ క్యాపిటల్. ఎందుకంటే క్లోజింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసాం. ఏమేం చేసాం అడ్జస్ట్మెంట్స్ అంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. సో అవి చేసిన తర్వాత వచ్చినటువంటిది ఎడిషనల్. మనకు వచ్చిన ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చిందే అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. ఇప్పుడు ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్లో ఏం చేయాలి మనం, లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ మనకి డేట్ ఇచ్చాడు, సో నేను కూడా డేటే వేసుకుంటున్నాను. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. సో తీసేయండి, ఎంత 40,000 ఇచ్చాడు. సో 40,000 తీసేయండి. సో 71 నుండి 40 తీసేస్తే 31,000 వచ్చింది. ఈ 31,000 ఏంటిది, ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ 31,000 మనకి వచ్చేసింది. ఓకే, సో దీన్నే ప్రొఫార్మాలో వేస్తే చూడండి ఒకసారి. ప్రొఫార్మా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో ఆల్రెడీ చెప్పాను నేను, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ అనేవాడినే యూస్ చేయాలి, ఎండ్ అనేవాడిని యూస్ చేయకూడదు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో డేట్ ఇచ్చాడు కాబట్టి డేట్ కూడా నేను రాసుకున్నాను. సో దాంట్లో ఒకసారి చూడండి, క్యాపిటల్ ఆన్ 31/2011. ఇదేంటిది 2012 అనేది ఏంటిది, క్లోజింగ్ క్యాపిటల్. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఇలా డేట్లు ఇచ్చినప్పుడు మనం ముందుగా ఆలోచించాల్సింది ఒకటి క్యాలెండర్ ఇయరా లేకపోతే అకౌంటింగ్ ఇయరా, దాంట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది. సో అది ముందు మనం సెట్ చేసేయాలి. సో దాని ప్రకారం మనకి ఒక్క మిస్టేక్ అయినా సరే మొత్తం లెక్క పోతుంది. సో ముందు ఈ మొత్తం కూడాను సెట్ చేసుకోవాలి. క్వశ్చన్ చదివేటప్పుడే మీకు ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ అనేది తెలిసిపోవాలి. అది చూడండి ఒకసారి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31st. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్, ఇది 2012 ఉన్నటువంటి క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం 68,000. తర్వాత దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, యాడ్ చేసే ఐటమ్ తీసుకోవాలి. యాడ్ చేసే ఐటమ్ ఏంటిది అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని ఏం చేసాం, యాడ్ చేసాం. ఓకే, యాడ్ డ్రాయింగ్స్ని యాడ్ చేస్తున్నాం. 5,000 ఇచ్చాడు. ఆ 5,000 యాడ్ చేసి ఎంత వచ్చింది, 73,000. సో 73,000 వచ్చింది. తర్వాత దానిలోనే ఏం చేయాలి, ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకో అడ్జస్ట్మెంట్ ఏది, ఎడిషనల్ క్యాపిటల్. ఎడిషనల్ క్యాపిటల్ అన్నా ఫ్రెష్ క్యాపిటల్ అన్నా ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా ఒక్కటే. సో ఎడిషనల్ క్యాపిటల్ ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో ఎడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 2,000 ఇచ్చాడు. ఆ 2,000ని లెస్ చేస్తే ఎంత వచ్చింది, 71,000 వచ్చింది. ఈ 71,000 ఏంటిది అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. ఏంటంటే అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఎండ్ క్యాపిటల్, ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నటువంటి క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసాం, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. తర్వాత వచ్చింది ఎంత, 71,000. సో వచ్చిన దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో లెస్ క్యాపిటల్ ఆన్ 1/4/2011. సో ఓపెనింగ్ క్యాపిటల్ని ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేసాం. లెస్ చేస్తే ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ప్లస్ 31,000 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, నెట్ ప్రాఫిట్ అని పిలుస్తాం. సో నెట్ ప్రాఫిట్ హ్యాజ్ ఆన్ 2012. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఇయర్స్ 31st ఇక్కడ ఏదైతే రాసామో 2012 అని, సో సేమ్ అదే క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిందే రాయాలి. ఇక్కడ కూడా క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించి రాయాలి, ఇక్కడ కూడాను క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిందే రాయాలి. సో ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఏ రోజు కనుక్కుంటున్నాం, క్లోజింగ్ అప్పుడే కనుక్కుంటున్నాం. సో నెట్ ప్రాఫిట్ ఎప్పుడుది వచ్చింది, క్లోజింగ్ అప్పుడుదే వచ్చింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం. మిస్టర్ హర్ష మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. హీ గివ్స్ యూ
ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2009. సో 1/4కి ఉన్నటువంటి క్యాపిటల్ మనం లెక్క చదివేటప్పుడే అది ఏ క్యాపిటల్ అనేది మీరు అబ్జర్వ్ చేసేయాలి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3/2010. 9ది ఇచ్చాడు, 10ది ఇచ్చాడు. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్స్ కూడా ఉన్నాయంటే అడ్జస్ట్మెంట్ ఉంది. తర్వాత ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్ కూడాను ఉంది. ఓకే, సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తుంది. అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. ఒకసారి అసలు దీంట్లో ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది, ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది? సో ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది ఎలా తెలిసింది మనకి అంటే ముందు మనం ఏం చేసుకుంటాం, క్యాలెండర్ ఇయరా, అకౌంటింగ్ ఇయరా చూడాలి. సో క్యాలెండర్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ ఎలా కనబడిద్ది మనకి అంటే ముందు రాసుకోవాలి. సో క్యాలెండర్ ఇయర్ అయితే కనుక 1/1కి స్టార్ట్ అవుతుంది, అంటే జనవరి నుండి 31 డిసెంబర్కి ఎండ్ అవుతుంది. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/4కి స్టార్ట్ అయ్యి 31/3తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1/4 అని ఇచ్చాడు. 1/4 అంటే ఏ ఇయర్, అది దేనికి సంబంధించింది అంటే ఓపెనింగ్ క్యాపిటల్. మీకు ఈ డేట్లో కూడా అర్థం కాకపోతే ఇయర్ చూసుకోండి ఒకసారి. 2009, 2010. 2009లో ఏముంటుంది, ఓపెనింగ్ ఉంటుంది. 2010 అంటే క్లోజింగ్. ఓకే, సో ఇది ముందు వచ్చింది కాబట్టి ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అవుతుంది. సో ఓపెనింగ్గా క్లోజింగ్ అనేది ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ముందు ఫైండ్ అవుట్ చేయాలి ఓపెనింగ్గా క్లోజింగ్గా. తర్వాత డ్రాయింగ్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ ఏదో తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ, క్లోజింగ్ క్యాపిటల్ చూడండి 31/3/2010లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్. సో 10,500 క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ 8,000. సో 10,500 తీసుకుంటాం, దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం, 2,000ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్, దీన్ని లెస్ చేస్తాం. ఓకే, సో 10,500కి 2,000 యాడ్ చేయాలి, 1,500 లెస్ చేయాలి. ఒకసారి చూడండి 10,500కి 2,000ని యాడ్ చేసాం, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, తర్వాత అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. లెస్ చేసి వచ్చేటువంటి 11,000 వచ్చింది. ఈ 11,000 ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ 1/4 ఉన్నటువంటి బిగినింగ్ క్యాపిటల్, సో 8,000 లెస్ చేసాం. సో ప్లస్ 3,000 వచ్చింది. ఈ ప్లస్ 3,000 ఏంటిది అంటే నెట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ మనకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Ascertain the profit earned by the trader who keeps his books under the single entity system. సో ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేవాడికి మనకి క్యాపిటల్ అనే వర్డ్ని యూజ్ చేయాల, క్యాపిటల్ అనే వర్డ్ని యూజ్ చేయలేదు. ఓకే, సో క్యాపిటల్ అనే వర్డ్ని యూజ్ చేయకుండా మనకి లెక్క ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్యాపిటల్ అని చెప్పేసి ఇచ్చేవాడు, ఇప్పుడు క్యాపిటల్ ఇవ్వాల. ఒకసారి చూడండి ఏ వర్డ్ ఇచ్చాడంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ ది లైబిలిటీస్. అంటే అసెట్స్ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, దేని మీద అంటే లైబిలిటీస్ మీద. దీనికోసం ఇది క్యాపిటల్ అని అర్థం. అసలు క్యాపిటల్ అని ఎలా వచ్చింది అర్థం అంటే ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ గుర్తు చేసుకోండి, ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ గుర్తు చేసుకోండి. సో దాంట్లో బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు లైబిలిటీస్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ లైబిలిటీస్లో లైబిలిటీస్ ఉంటాయి ప్లస్ క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్. ఇక్కడ అసెట్స్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ మొత్తం కూడాను 1 lakh వచ్చినాయి. అసెట్స్ మొత్తం టోటల్ 1 lakh ఉంది. ఓకే, 1 lakh ఉంది. ఇక్కడ వచ్చే లైబిలిటీస్ 80,000 ఉన్నాయి. లైబిలిటీస్ 80,000 అంటే క్యాపిటల్ ఎంత ఉంటుంది 20,000. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి దేనికన్నా, లైబిలిటీస్ కన్నా. ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే క్యాపిటల్ అంత ఉన్నాయి, అంటే ఎక్సెస్ ఉన్నాయి, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి దేనికన్నా, లైబిలిటీస్ కన్నా. చూడండి లైబిలిటీస్ 80,000, అసెట్స్ 1,00,000 రూపాయలు. అంటే దీనికన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి, 20,000 ఎక్కువ ఉన్నాయి. అంటే అసెట్స్లో ఉండి లైబిలిటీస్ని తీసేస్తే వచ్చేది ఏంటిది క్యాపిటల్. సో ఆ వర్డ్ని అతను ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ ది లైబిలిటీస్ అంటే ఇండైరెక్ట్గా క్యాపిటల్ అని అర్థం. ఓకే, సో క్యాపిటల్ ఇచ్చాడు. ఎప్పుడు 1/4/2011 క్యాపిటల్ ఇచ్చాడు.
ఓకే, తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఎక్సెస్ ఆఫ్ క్యాపిటల్, మళ్ళీ సేమ్ అదే వర్డ్ యూజ్ చేశాడు. అంటే దీనికి అర్థం ఏంటి, క్యాపిటల్ అని. ఓకే, 31st 3న ఉన్నట్టు క్యాపిటల్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఇచ్చాడు. ఒకసారి సో ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది కనుక్కోవాలి. ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్. సో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది. 1/4న ఉంది కాబట్టి ఇదేమవుతుంది, 1/4న ఉంటే ఓపెనింగ్ అవుతుంది. ఇదేంటిది అంటే క్లోజింగ్. ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఇచ్చాడు, తర్వాత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నాడు. అంటే ఏ క్యాపిటల్ అది, ఎడిషనల్ క్యాపిటల్. ఓకే, సో లెక్క స్టార్ట్ చేస్తే కనుక దాని చూడండి, ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ ది లైబ్రరీస్, అతను ఏదైతే ఇచ్చాడో అదే రాసాం. క్యాపిటల్ ఎట్ ఎండ్, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని ఇస్తే క్యాపిటల్ ఎట్ ఎండ్, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని రాస్తాం. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ అని డేట్లు ఇస్తే క్యాపిటల్ హ్యాజ్ ఆన్ డేట్ రాస్తాం. సో ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అని ఇచ్చాడు, సేమ్ అదే మనం రాసాం. సో ఇచ్చినటువంటి అమౌంట్ రాసుకున్నాం 28,550. తర్వాత డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఏం చేస్తున్నాం, దాన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ తీసుకున్నాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ వన్ యాడ్ చేసే ఐటమ్ ఏంటిది, యాడ్ చేసే ఐటమ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తున్నాం. సో 4,250ని యాడ్ చేసా. సో 4,250ని యాడ్ చేస్తే 32,800 వచ్చింది. తర్వాత ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది, లెస్ చేసి అడ్జస్ట్మెంట్. లెస్ ఏం చేస్తాం అంటే అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తాం. సో అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తున్నాం. 3,750 లెస్ చేసాం. లెస్ చేస్తే వచ్చింది 29,050. ఇదేంటిది అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ మనకి వచ్చేసింది. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేస్తున్నాం. 26,500 లెస్ చేసాం. లెస్ చేస్తే ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే ఏంటి దానికి అర్థం, నెట్ ప్రాఫిట్ అని అర్థం. ఓకే, తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. సో మిస్సింగ్ వాల్యూస్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీరు మా త్రివేణి మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 19, ప్రాబ్లం నెంబర్ 19 ఇది హోంవర్క్ చేసుకొని రండి. ప్రాబ్లం నెంబర్ 19 రేపు దానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.